ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలాంటి అవకాశం మనకు దయచేసిన దాన్ని బట్టి దేవుడి నామాన్ని ఎంత మహింపడితే అంత మనకు ఆశీర్వాదకరం. మరి ఈరోజు ధ్యానాంశం మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో ఇస్సాకు తన పొలంలో వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు సాయంకాలం ఇస్సాకు తన పొలంలోకి వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుణ్ణి ధ్యానం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. వాళ్ళ నాన్నగారు ప్రార్థించటం, ధ్యానం చేయటం నేర్పాడు. కనుకనే ఇస్సాకు ఎలాంటి అలవాట్లు నేర్చుకున్నాడు. దేవుని వాక్యం ధ్యానించటం గొప్ప ఆశీర్వాదకరం. ఇస్సాకు ప్రార్థనాపరుడు, విశ్వాసి, దేవుని ఎడల భయము భక్తితో పెరిగినటువంటి ఇస్సాకు మంచి గుణాలు కలిగి ఉన్నాడు. వాటిలో ఒక గుణం ఏంటంటే దేవుని వాక్యం ధ్యానం చేయటం. ప్రతిరోజు తన పొలంలోకి వెళ్ళి సాయంకాలం పూట దేవుని నామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తను జీవించింది 180 సంవత్సరాలు. 180 సంవత్సరాలు ఈ అలవాటు అభ్యాసం చేస్తూనే వచ్చాడు. ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం ధ్యానం చేశాడు ఇస్సాకు? అప్పుడు ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. అయినా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆకాశం వైపు కనులెత్తాడు. ప్రభువు కూడా ఆకాశం వైపు కనులెత్తి 5 రొట్టెలు 2 చేపలను దీవించినట్లుగా ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అదే పద్ధతిలో ఇస్సాకు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ధ్యానం చేస్తున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. ఆకాశంలో ఏమున్నది? 119వ కీర్తన 89వ వచనములో ఒక మాట ఉన్నది. ప్రభువా, నీవు నీ వాక్యమును ఆకాశములో స్థిరముగా ఉంచి ఉన్నావు అని రాయబడి ఉన్నది. ఆకాశములో వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని చూస్తూ ధ్యానం చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి కనిపిస్తున్న వాక్యాన్ని, ప్రభువై ఉన్న వాక్యాన్ని, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు యేసు ప్రభువు అయిన వాక్యాన్ని చూస్తూ ధ్యానం చేస్తున్నాడు. ఎంత ధ్యానం చేస్తే విశేషమైన జ్ఞానం మనకు వస్తుంది. కనుక విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే దేవుని వాక్యమైన యేసు ప్రభు వారిని ఆకాశం వైపు చూస్తూ ధ్యానం చేస్తున్నాడు. వాక్యము ఆకాశంలో స్థిరముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఆకాశము గతించినను భూమి గతించినను నా మాటలు గతించవు అన్నాడు. ఆకాశం గతించిపోయిద్దేమో, భూమి గతించిపోయిద్దేమో, కానీ దేవుని మాటలు మాత్రం గతించవు. అవి స్థిరముగా శాశ్వతముగా అక్కడ భద్రపరిచాడు ఆకాశములో. అది ఎవరు గమనించారు అంటే వాళ్ళ నాన్నగారు నేర్పినటువంటి పద్ధతుల్లో ఆకాశం వైపు చూసి నక్షత్రాలు లెక్కబెట్టినటువంటి అబ్రహాము తన కుమారుడికి ఆకాశంలో ఉన్న వాక్యాన్ని గురించి చెప్పాడు. కనుకనే అదే పద్ధతిలో పొలములోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చూస్తూ ధ్యానం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సహోదరుడా, ఆకాశం గతించినను భూమి గతించినను నా మాటలు గతించవు అన్నాడు. ఆకాశంలో దేవుని వాక్యం ఉన్నది, భూమిలో కూడా దేవుని వాక్యం ఉన్నది. కీర్తనాకారుడు 85వ కీర్తన 11వ వచనంలో భూమిలో నుండి సత్యం మొలుసున రాయబడి ఉన్నది.
భూమిలో సత్యమైన వాక్యం ఉన్నది, ఆకాశంలో సత్యమైన వాక్యం స్థిరముగా ఉన్నది, భద్రముగా ఉన్నది. అది బాహ్య నేత్రాలకు కనిపించలేదు, కానీ మనోనేత్రాలతో చూసి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మంచి అలవాట్లు వాళ్ళ నాన్నగారు నేర్పి ఉన్నాడు. నీ బిడ్డలకు నువ్వు మంచి అలవాట్లు నేర్పుతున్నావా? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుని విశ్వాసములో పెంచాడు. విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ నేర్పాడు. లోకం వైపు చూస్తాం కాదండి, దేవుని వైపు చూస్తూ నేర్పాడు. దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాము ఇస్సాకును కూడా దేవుని స్నేహితుడిగా మార్చాడు. కనుకనే ధ్యానం ద్వారా దేవుణ్ణి చూస్తున్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఒక్క వాక్యంలోనే 66 పుస్తకాలు నువ్వు ధ్యానం చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ధ్యానం. మంచి అలవాట్లు. 180 సంవత్సరాలు ఇదే అలవాటు నేర్చుకున్నాడు ఇస్సాకు. కనుకనే ప్రభు అన్నాడు కదా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళకి దేవుడై ఉన్నాడు. కనుక మంచి అలవాట్లు తను నేర్చుకున్నాడు. ఆకాశములో సత్యమైన వాక్యం ఉన్నది. 119వ కీర్తన 142వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభువా, నీ ధర్మశాస్త్ర సారాంశము సత్యమై ఉన్నది అన్నాడు. సత్యము అంటే వాక్యము, వాక్యం అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటంటే సత్యము. సత్యం యొక్క సారాంశం ఏంటంటే ధర్మశాస్త్రము. అంటే పంచగ్రంథాలు ఆకాశములో క్లుప్తమై గుప్తమై ఉన్నవి. అవి నీకు కనిపించాలంటే బాహ్య నేత్రాలకు కనిపించలేదు, మనోనేత్రములతో చూస్తేనే ఆ సత్యమైనటువంటి వాక్యం, ధర్మశాస్త్రమైన వాక్యం నీకు కనిపిస్తుంది. కనిపించే వాక్యాన్ని చూస్తూ ధ్యానం చేసినటువంటి వాడు ఇస్సాకు. కనుకనే వాక్యము ఆకాశములో ఉన్నది, వాక్యమే ధర్మశాస్త్రమై ఉన్నది, ధర్మశాస్త్రమే సత్యమై ఉన్నది. కనుక కొన్ని సంవత్సరాలకి ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం రాక మునుపు ఆకాశములో ఉన్నది. ఆకాశములో ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని, సత్యమైన ధర్మశాస్త్రాన్ని ఇస్సాకు చూస్తూ ధ్యానం చేశాడు. ఎప్పుడైతే ధ్యానం చేశాడో ఆకాశములో ఉన్న ఆ వాక్యము తన హృదయంలోకి వచ్చేసింది. ఒకసారి చూడండి సహోదరులారా, 40వ కీర్తన 8వ వచనంలో నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది అన్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు అన్నాడు కదా, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉన్నది. అంతరంగంలో ఉన్నదంటే నా హృదయంలో ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే ఇస్సాకు ఆకాశం వైపు కన్నులెత్తి ధర్మశాస్త్రమైన సత్యాన్ని చూస్తూ ధ్యానం చేశాడో మహాకాశములలో పరమాకాశములలో ఉన్నటువంటి ఆసత్యమైన ధర్మశాస్త్రము తన హృదయంలోకి వచ్చినది. ధ్యానం చేయటమే ఆలస్యం, బహువేగముగా అక్కడ మరుగైన ఆ సత్యమైన ధర్మశాస్త్రము ఇస్సాకు హృదయంలో ఉన్నది. ధ్యానం చేయక మునిపేమో ఆకాశములో ఉన్నది. ధ్యానం చేయటం ప్రారంభించాడో మహాకాశములో పరమాకాశములో మరుగై ఉన్న ఆ సత్యమైన ధర్మశాస్త్రము తన హృదయంలోకి వచ్చినది. ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయవు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయవు. దేవా, నేను పాపం చేయకుండానట్లు నీ సత్యమును నా హృదయంలో దాచిపెట్టుకుంటానన్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రమైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని తన హృదయంలో భద్రంగా దాచిపెట్టుకుంటారో వాళ్ళ పాపము చేయటానికి అవకాశం ఉండదు. సహోదరుడా, ఈరోజు ఈ సమయంలో వాక్యము నీ దగ్గర ఉన్నది. అది మేము ప్రకటించే సువార్తే. కనుక ఈ వాక్యాన్ని చూస్తూ
మనోనేత్రములతో చూస్తూ ధ్యానం చేయి. ఉదయము సాయంకాలము దేవుని వాక్యం ధ్యానం చేసేవాళ్ళు ఫలించే చెట్టులాగా ఉంటారు. నీటి కాలువ ఏరున నాటబడిన చెట్టు వలె ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని సఫలమవుతుంది, విఫలం అవ్వదు. వారు చేయి ప్రతి పని సఫలమవుతుంది. ధ్యానం చేసే ఆలోచన, ధ్యానం చేసే అలవాటు నీకు ఉన్నదా? దేవుడు చెప్తున్నాడు, మహాకాశములో ఉన్న ధర్మశాస్త్రమైన సత్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానం చేయటం ప్రారంభించాడో ఆ వాక్యము తన హృదయంలోకి వచ్చినది. సహోదరుడా, తర్వాత కొన్ని సంవత్సరాలకి మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చినది. ఈ ధర్మశాస్త్రము అబ్రహాము కలిగి ఉన్నాడు, ఇస్సాకు కలిగి ఉన్నాడు, యాకోబు కలిగి ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్నావా? బైబిల్గానే ఉండకూడదు. కొంతమంది ఎక్కడ బైబిల్ పెడితే అక్కడే ఉంటుంది, దాన్ని ధ్యానం చేయరు, తుప్పు పట్టిపోయిద్ది. వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేసే అలవాటు నీకు ఉండాలి. అలా ధ్యానం చేయటం వల్ల నీ నోటి నిండా, నీ హృదయం నిండా, నీ తలంపుల నిండా దేవుని వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని ఇస్సాకు ధ్యానము చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాడు. ధర్మశాస్త్రము పంచగ్రంథములు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండమైనటువంటి 5 పుస్తకాలు అయినటువంటి ధర్మశాస్త్రము ఆకాశములో బహుతేటగా ఇస్సాకు యొక్క మనోనేత్రములు కనిపిస్తున్నది. ధర్మశాస్త్రములో ఉన్న యేసు ప్రభు వారు కనిపిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును అన్నాడు. యేసు ప్రభు వారు సత్యమై ఉన్నాడు. ధర్మశాస్త్రము జ్ఞానస్వరూపము, సత్యస్వరూపము. సత్యస్వరూపం ఏంటంటే ధర్మశాస్త్రమే, జ్ఞానస్వరూపం ఏంటంటే ధర్మశాస్త్రమే. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రమై ఉన్నాడు. అలాంటి ధర్మశాస్త్రము ఆకాశములో బహుస్పష్టముగా కనిపిస్తున్నది. అటువైపే చూస్తూ తన ఎదుట ఉంచబడిన 180 సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఇస్సాకు. సహోదరుడా, నీ జీవిత కాలం 70 సంవత్సరాలు. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు, 80 సంవత్సరాలే. ఆ తర్వాత మన శరీరంలో ఉన్న మరణకరమైన వ్యాధులు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటుంది. క్యాన్సరు, బీపీ, షుగరు, హార్ట్ అటాకు, రకరకాల జబ్బులు, మరణకరమైన జబ్బులు 70 సంవత్సరాలు పాస్ అవ్వగానే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. చివరిసారి జబ్బు మరణం. కానీ ఇక్కడ 180 సంవత్సరాలు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే ధర్మశాస్త్రమైన యేసు ప్రభు వారిని ఆకాశంలో నుండి చూస్తూ ప్రతి సాయంకాలం ఈ విధమైన అభ్యాసం చేయటం వల్ల ఇస్సాకు గొప్పగా దీవించబడ్డాడు. సహోదరులారా, మనకు బాగా తెలుసు, చేలల్లో నురిపిడి చేసినప్పుడు విపరీతమైనటువంటి గింజలు రాలుతాయి. వర్షం పడ్డప్పుడు ఎక్కడ నురిపిడి జరుగుతుందో అక్కడ విపరీతమైనటువంటి మొక్కలు మొలుస్తాయి. మనకి ఇట్టే చెప్పొచ్చు, ఈ ప్రాంతము నురిపిడి చేసిన ప్రాంతం అని మనం చెప్పొచ్చు. కారణం ఏంటో తెలుసా? విపరీతమైనటువంటి మొక్కలు మొలుస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ పొలంలో నురిపిడనే ధ్యానం చేశాడో, నురిపిడనేటువంటి వాక్యాన్ని చూస్తున్నాడో, ధ్యానం అనే అభ్యాసం చేస్తున్నాడో, తన పొలం దీవించబడినది, తన ఇల్లు దీవించబడినది, తన పని మనుషులు దీవించబడ్డారు. యోబు చుట్టూ దేవుడు కంచేశాడు. యోబు చుట్టూ దేవుడు కంచె వలయంలాగా వేశాడు. ఆశీర్వాదం విపరీతమైపోయినది. ప్రతి సాయంకాలం యోబు తన కుటుంబంలో ఉన్న 3 కుమార్తెలను, 7 కుమారులను, తన పని మనుషులను, తన కుటుంబం ప్రతిరోజు సాయంకాలము ధ్యానం చేసేటువంటి వాడు. నిత్యం ఇలాగూ చేయుచుండని రాయబడి ఉన్నది.
140 సంవత్సరాలు బతికిన యోబు ఈ విధమైన అభ్యాసం చేయటం వల్ల ఆ కుటుంబం దీవించబడినది. పరలోకములో అపవాది దేవునితో అంటుంది కదా, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని ఆస్తికిని యథార్థతనే కంచి వేసావు కదా, వాక్యమనే కంచి వేసావు కదా, నేను వెళ్ళటానికి వీలు పడదు, కనుక నువ్వు కంచి తీస్తే నేను వెళ్ళి అతన్ని శోధిస్తాను అన్నది. అంటే కంచి వేసిన సంగతి ఈ భూలోకులు ఎవరికి తెలియలేదు, మన శత్రువు అయినటువంటి అపవాది తెలుసుకున్నది. సహోదరుడా, నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే అంత ఆశీర్వాదము నీకు వస్తుంది, నీ కుటుంబానికి వస్తుంది, నీ ఆరోగ్యం మీద ఉంటుంది, నీ పని మనుషుల మీద ఉంటుంది, నీ ఆస్తి మీద ఉంటుంది, నీ ఉద్యోగం మీద ఉంటుంది, నీ వ్యాపారం మీద ఉంటుంది, నీ సేవ మీద ఉంటుంది. ఎప్పుడైతే యోబు ఇలా అభ్యాసం చేశాడో చుట్టూ కంచేసాడంట. యోబు గ్రంథం 1:10 మీరు ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. సహోదరులారా, అదే అభ్యాసాన్ని ఇస్సాకు చేస్తున్నప్పుడు ఆ పొలము దీవించబడినది. ఎంత గొప్ప మాటలు దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఎప్పుడైతే ఇస్సాకు తన పొలంలో ధ్యానం చేయటం ప్రారంభించాడో ఆ పొలంలో వేసిన పంట 100 పంట పండింది. ప్రభు చెప్పాడు కదా, అభివృద్ధి యొక్క దశల గురించి చెప్పాడు. 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 ఫలించింది అన్నాడు. ఇక్కడ డైరెక్ట్గా 100 ఫలం పండిందంట. ప్రభు చెప్పిన మాట, ఒక్కసారే 100 పంట వచ్చేసింది. 100 మార్కులు వచ్చినాయి ఇస్సాకుకి. ధ్యానించే విషయంలో 100 మార్కులు సంపాదించిన వాడు ఇస్సాకు. 30 మార్కులు వచ్చిన తర్వాత 60 మార్కులు, 60 మార్కులు వచ్చిన తర్వాత 100 మార్కులు సంపాదించుకున్నవాడు కదా ఇస్సాకు. ఆ సంవత్సరం 100 మార్కులు వచ్చినటువంటి వాడు, 100 దీవెనలు వచ్చినటువంటి వాడు. 100 అనేది దీవెనికి గుర్తు, సంఘానికి గుర్తు, దేవుని సేవ గుర్తు. ఒకేసారి 100 ఫలాలు ఫలించినాయి అంటే ఎంత త్యాగం చేసిన వాడు, ఎంత ధ్యానం యొక్క లోతు తెలుసుకున్నవాడు వాడు ఇస్సాకు. ధ్యానం చేయటం అలవాటు చేసుకున్నవాడు ఇస్సాకు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా తన కుటుంబంలో, తను చేస్తున్న పనిలో, తన వ్యవసాయంలో, తన వ్యాపారంలో, తన ఉద్యోగంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకునే అలవాటు నీకున్నదా? అలా అలవాటు చేసుకుంటే నీవు 100 మార్కులు దీవెనలు వస్తాయి. దీంట్లో ఏ అభ్యంతరం లేదు. డైరెక్ట్గా ప్రభు దగ్గర నుంచి 100 మార్కులు సంపాదించిన వాడు, 100 దీవెనలు సంపాదించుకున్నవాడు ఇస్సాకు. కనుకనే ఇతని పొలములో 100 దీవెనలు వస్తే 100% ఫలాలు ఫలిస్తే ఈయన మీద అసూయపడినటువంటి అన్యులు అసూయాన్ని 100% పెంచుకున్నారు. అసూయ యొక్క నిష్పత్తి 100 అయిపోయింది, దీవెనల యొక్క నిష్పత్తి 100 అయిపోయింది. ఇస్సాకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దీవెనలు 100 సంపాదించుకుంటే, మారు మనసు లేనిటువంటి నామకార్థ క్రైస్తవులు, అన్యులు, దేవుని ఎరగని వారు, దేవుని బిడ్డ యొక్క అభివృద్ధిని చూస్తూనే వాళ్ళు ఏం పెంచుకున్నారు అంటే దేవుని ధ్యానాన్ని తన హృదయంలో పెంచుకోలేదు, కానీ అసూయని పెంచుకున్నారు. అసూయ 100 రెట్లు వచ్చింది వాళ్ళకి. అసూయ అనే పంట 100 రెట్లు వచ్చినది. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో, అరణ్యములో, లేకపోతే ఎడారుల్లో ఉన్నవాడు కదా ఇస్సాకు. ఇస్సాకు ఫిలిస్తీయుల యొక్క, అన్యుల యొక్క దేశంలో వాళ్ళ మధ్యన ఉన్నవాడు. అంటే తన అభివృద్ధిని అన్యులు చాలా చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారే కానీ ఏ విధంగా ఇస్సాకు అభివృద్ధి చెందడానికి పునాది ఏమిటి అని తెలుసుకున్నారే కానీ దాన్ని అభ్యసించలేదు. ఆయన వాళ్ళకి ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఆయన మీద అసూయను పెంచుకున్నారు. తత్ఫలితంగా అన్యులు ఏం సంపాదించుకున్నారంటే అసూయను సంపాదించుకున్నారు. సహోదరులారా, అసూయ చాలా ప్రమాదకరమైనది. అసూయ చెడ్డ కళ్ళు.
మన ప్రాంతం వచ్చి మన మధ్య ఉంటూ మన దగ్గర పొలం వేస్తూ ఈ విధంగా అభివృద్ధి చెందాడేనని అన్యులు అసూయపడ్డారే కానీ ఆశీర్వదించబడలేదు. ఎక్కడెక్కడో లేడు, వాళ్ళ మధ్యనే ఉన్నాడు, అభివృద్ధిని చూపిస్తున్నాడు, అభివృద్ధి యొక్క రూట్ తెలియజేస్తున్నాడు. కానీ అభ్యసించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారంటే అసూయ పెంచుకున్నారు. వాళ్ళ పొలాల్లో అసూయ బెదిగింది, ఈళ్ళ పొలంలో ఈయన పొలంలో దీవెన పంట బెదిగింది. బైబిల్ చెప్తుంది కదా, దీవెని యందు నీకు ఆశ లేదు కనుక అది నీకు దూరం అయిపోయింది. శాపముందు నీకు ఆశ ఉన్నది కనుక శాపం దగ్గరికి వచ్చేసింది. అసూయ అంటే శాపాలు. వాళ్ళ పొలాల్లో ముళ్ళ చెట్లు, బులరక్కసి చెట్లు, భయంకరమైనటువంటి రాళ్ళు, భయంకరమైనటువంటి ముళ్ళ కంపలు బెదిగినాయి వాళ్ళ పొలాల్లో. కానీ ఇస్సాకు పొలంలో శ్రేష్టమైన ఆశీర్వాదపు పంట పండింది. పైగా ఇస్సాకు పొలం దీవించబడినది దేవుని చేత. కానీ వాళ్ళ పొలాలు దేవుని చేత శపించబడ్డవి. సహోదరుడా, దేవుని వాక్యం ఎక్కడుందంటే ఇస్సాకు యొక్క ఆంతర్యంలో ఉన్నది. ఆ ఆంతర్యంలో ఉన్న ఆ దేవుని వాక్యమైన ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఈ రోజుల్లో దేవుని వాక్యం ఎక్కడ ఉన్నది? పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఉన్నది. నీ జీవితంలో ఉన్నదా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు గారు చెప్తాడు కదా, మీరు క్రీస్తు యొక్క పత్రికలై ఉన్నారు అన్నాడు. క్రీస్తు పత్రిక అంటే దేవుని వాక్యం. క్రీస్తు పత్రిక ప్రతి ఒక్క హృదయమై ఉండాలి. నీ హృదయం క్రీస్తు పత్రిక అయి ఉండాలి. నేను చూడంగానే క్రీస్తు యొక్క స్వరూపం, సౌందర్యము, యేసయ్య యొక్క లక్షణాలు నీలో కనిపించడానికి నువ్వు పత్రిక అయి ఉండాలి. ఎవరి పత్రిక అయి ఉండాలి? యేసు ప్రభు యొక్క పత్రిక అయి ఉండాలి నువ్వు. ధర్మశాస్త్రం రాకమునుపు ఇస్సాకు హృదయము ధర్మశాస్త్రం యొక్క పత్రిక అయి ఉంటే, ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీకు నాకు రక్షణ కలుగు చేసి సిలువలో బలైపోయి మరణించి పునరుద్ధరణ తిరిగి లేచిన యేసు ప్రభు వారిని నీ హృదయంలో పత్రికగా కనిపించాలి. నేను చూసినప్పుడల్లా యేసయ్య యొక్క స్వరూపం నీ మాటల్లో, నీ తలంపులో, నీ చూపుల్లో, నీ నడవడిలో, నీ లక్షణాల్లో, నీ సంభాషణలో కనిపించాలి అని పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు. మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారని గుర్తించుకోండి అంటున్నాడు. క్రీస్తు పత్రిక అయి ఉన్నారా? నువ్వు అయి ఉన్నావా సహోదరుడా? నేను చూడంగానే నీ నోటి నిండా దేవుని యొక్క మాటలు వస్తున్నాయా? ఇస్సాకు అలాగే వచ్చినాయి. ఇస్సాకు నోటి నిండా ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రం యొక్క చట్టం, ధర్మశాస్త్రంలో ఉన్న పదాజ్ఞలు, ధర్మశాస్త్రం నియమ నిబంధనలు ఇస్సాకు హృదయంలో ఉన్నాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోట్లోంచి వస్తున్నాయి. ఇక్కడ క్రీస్తు పత్రిక అయిన నువ్వు, క్రీస్తు మాటలు నీకు వస్తున్నాయా? దేవుని పత్రిక అయి ఉన్నావు సహోదరుడా. నువ్వు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. మీరు కొరింథీ సంఘస్థులంట యేసు క్రీస్తు యొక్క పత్రిక అయి ఉన్నారు. ప్రతి విశ్వాసి క్రీస్తు పత్రిక అయి ఉన్నారంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం తీసి కాదు, హృదయమే దేవుని బైబిల్ అయిపోయింది, దేవుని వాక్యం అయిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని వాక్యము నీ వద్దను నీ హృదయములోను నీ నోట్లోనూ ఉన్నది అన్నాడు. రోమీయులకు రాస్తూ పౌలు గారు అన్న మాట ఏంటంటే, దేవుని వాక్యము నీ వద్ద ఉన్నది, నీ దగ్గరే ఉన్నది, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. దానికోసం సముద్ర ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, గ్రామాలు తిరగాల్సిన అవసరం లేదు. నీ వద్దనే ఉన్నది, నీ నోట్లో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. సహోదరుడా, దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నదా? కొరింథీయులకు చెప్తున్నాడు ఈ మాట, కొరింథీయులతో మాట్లాడుతున్నాడు ఈ మాట. అదేవిధంగా రోమీయులతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎక్కడో లేదు,
దాని గురించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ వద్ద ఉన్నది. ఆకాశములో ఉన్న దేవుని వాక్యము ఇప్పుడు నీ వద్ద ఉన్నది, నీ నోట్లో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. దేవుని వాక్యం ఉండదా సహోదరుడా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే యేసయ్య నీలో ఉంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తారు. కనుక ఇస్సాకు కలిగిన ఆ మంచి అలవాట్లు నీవు కలిగి ఉండాలి. కనుక ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు, ధ్యానం చేశాడు. ఇప్పుడు నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని చూస్తూ ధ్యానం చేయి. ఆ కృప దేవుడు నీకు దయచేయునుగాక. తలల వంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇస్సాకు ప్రతిరోజు ప్రభువా సాయంకాలం తన పొలంలోకి వెళ్ళి ఆకాశం వైపు కనులు ఎత్తి నీ వాక్యాన్ని ధ్యానం చేసినట్లుగా మేము కూడా క్రీస్తు పత్రిక అయినటువంటి మా హృదయాల్లో ఉన్న నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే కృప మాకు దయచేయమని, ఈ అలవాట్లతో ప్రభువా మమ్మల్ని నడిపించమని, నీ దీవెనలతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.